సీఎం జగన్ పై జనంతో పాటు సొంత పార్టీలోనూ తిరుగుబాటు మొదలైందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి టీడీపీ మార్క్ అయితే అన్నిటిని విధ్వంసం చేయడం వైసీపీ ప్రభుత్వం మార్క్ అని విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాజమండ్రి సమీపంలోని కాతేరు, గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన రా కదలిరా సభల్లో పాల్గొన్న చంద్రబాబు రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవాలంటే జనసేన టీడీపీకి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో యువతకు ఉద్యోగాలు రాలేదని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్న చంద్రబాబు ఏటా 4 లక్షల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ వచ్చిందా? డిఎస్సి పెట్టాడా? ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? ఆ రోజు ఏం చెప్పాడు? 5 ఏళ్ళు అయిపోయింది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఇప్పటికి కూడా ఒక ఉద్యోగం ఇవ్వాలా? ఇచ్చాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. రాష్ట్రంలో వైసీపీ ఖాళీ అవుతోందని, తాము గేట్లెత్తితే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు దూసుకొస్తారని చంద్రబాబు అన్నారు. ఎన్నికల ముందే వైసీపీ తుడిచిపెట్టుకుపోతుందని ఆరోపించారు. ఆ పార్టీలో ఉండలేమని, తిరుగుబాటు జరుగుతోందని చంద్రబాబు అన్నారు. బీసీలు, దళితులంటే వైసీపీకి చిన్నచూపని విమర్శించారు. ఇప్పటి వరకు 49 మంది నేతల్ని బదిలీ చేశారని, ఇందులో 11 మంది దళితులు, 4 బీసీలున్నారని ఆరోపించారు. పేదవారంటే ఒక రూలు. ఇక్కడ మీరు చూడండి, మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పటికి 68 మందిని మార్చాడు. ఇంకో పక్క వీళ్ళందరూ 49 మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలే. ఇంకో పక్క మీరు చూస్తే వీళ్ళల్లో 11 మంది ఎస్సీలు. ఇక కాతేరు సభలో చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. సభ ముగిసిన అనంతరం టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజ్ పైకి రావడంతో తోపులాట జరిగింది. దీంతో చంద్రబాబు ఒకవైపు ఒరిగిపోయారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ ఆయన్ను పట్టుకున్నారు. సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు.